మీ తాకట్టు బంగారం కష్టాలకి గుడ్ బై చెప్పండి. వెంటనే ఎన్ గోల్డ్ కి కాల్ చేయండి. ఇక హైదరాబాద్ నగరంలో వరుణుడు తన సత్తా చాటుతున్నాడు. మహానగరంలో పలు చోట్ల మళ్లీ వర్షం దంచి కొడుతోంది. ఎస్పెషల్లీ బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, పంజగుట్ట, ఎస్ఆర్ నగర్, సనత్ నగర్, ఎర్రగడ్డ ప్రాంతాల్లో కుండపోతగా వాన కురుస్తూనే ఉంది. ఇప్పుడు ప్రస్తుతానికి రోడ్లన్నీ కూడా జలమయమయ్యాయి. అయితే రాత్రి అయ్యేసరికి భారీగా వర్షం కురుస్తోంది. గత అర్ధరాత్రి నుంచి కూడా కుండపోత వర్షం నగరంలో కురుస్తూనే ఉంది. వాహనదారులందరూ కూడా ఓవైపు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇటు షేర్లింగపల్లి, సికింద్రాబాద్, బేగంపేట్ తదితర ప్రాంతాల్లో కూడా కుండపోతగా వాన కురుస్తోంది. పెద్ద ఎత్తున వరద నీరు రోడ్ల మీదకి వచ్చి చేరడంతో వాహనదారులందరూ కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి ఇప్పుడు హైదరాబాద్ మహానగరంలో కనిపిస్తోంది. ముందస్తుగా హెచ్చరికల నేపథ్యంలో సహాయక బృందాలు కూడా ఓవైపు రంగంలోకి దిగాయి. అయితే ఒక్కసారిగా హైదరాబాద్ మహానగరంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత రాత్రి నుంచి కుండపోతగా వర్షం కురుస్తోంది. హైదరాబాద్ నగరంలో పలు చోట్ల వర్ష బీభత్సం కనిపిస్తోంది. గత అర్ధరాత్రి నుంచి కూడా చూసుకుంటే కుండపోత వర్షమే కనిపిస్తోంది. ఈ వైపు అతి వర్షానికి వాహనదారులందరూ కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సో మొత్తానికైతే బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, పంజగుట్ట, ఎస్ఆర్ నగర్, సనత్ నగర్, ఎర్రగడ్డ, షేర్లింగంపల్లి, సికింద్రాబాద్, బేగంపేటలో అతి వర్షం కురుస్తోంది. నిన్న రాత్రి నుంచి మొదలైనటువంటి వర్షం కుండపోతగా కురిసినటువంటి సిచ్యువేషన్ ఇప్పుడు హైదరాబాద్ నగరంలో కనిపిస్తోంది. ఓవైపు రహదారులన్నీ కూడా జలమయమైనటువంటి పరిస్థితి, పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి కూడా రహదారిలో చేరుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఓవైపు మ్యాన్ హోల్ అన్ని కూడా నిండిపోయి అందులో నుంచి కూడా వాటర్ ప్రవహిస్తూ కనిపిస్తుంది. సో హైదరాబాద్ మహానగరం అంటేనే ట్రాఫిక్ ఎక్కువగా ఉండేటువంటి ఏరియా. సో అలాంటి ప్లేస్ లో ఎక్కువగా వర్షం కురిసిందంటే ఎక్కడికక్కడే రోడ్లన్నీ కూడా జలమయమైపోయి ఉంటాయి. వాహనదారులు 24/7 హైదరాబాద్ మహానగరంలో తిరుగుతూనే ఉండేటువంటి సిచ్యువేషన్ మనం ఎవ్రీడే చూస్తూనే ఉన్నాం. ఇలాంటి సిచ్యువేషన్స్ లలో ఇంకా జోరు వాన, కుండపోత వాన కురవడంతో వాహనదారులన్నీ ఎక్కడికక్కడ నిలిచిపోయినటువంటి పరిస్థితి కొన్ని చోట్ల ఏర్పడింది. అంతేకాకుండా వరద నీరు వచ్చి కూడా రహదారులన్నీ కూడా జలమయమైనటువంటి కనిపించింది. రహదారులన్నీ కూడా ఒకసారిగా జలమయమైనటువంటి సిచ్యువేషన్ ఇప్పుడు హైదరాబాద్ మహానగరంలో కనిపిస్తుంది. కొన్ని చెట్లు విరిగి పడిపోయినటువంటి సిచ్యువేషన్ కనిపించింది. మ్యాన్ హోల్స్ సైతం నిండిపోయి ఆ వాటర్ అంతా కూడా రోడ్ల మీదకే వచ్చినటువంటి పరిస్థితి ఈరోజు మహానగరంలో కనిపిస్తూ ఉంది. సో మొత్తానికైతే గత అర్ధరాత్రి నుంచి కూడా భాగ్యనగరంలో పలు చోట్ల వర్షం దంచి కొడుతోంది. బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, పంజగుట్ట, ఎస్ఆర్ నగర్, సనత్ నగర్, ఎర్రగడ్డ ప్రాంతాల్లో కుండపోతగా కూడా వాన కురుస్తోంది. రోడ్లన్నీ కూడా జలమయమయ్యాయి. రాత్రి అయ్యేసరికి భారీ వర్షం హైదరాబాద్ ని కురుస్తోంది. అయితే గత అర్ధరాత్రి నుంచి కూడా కుండపోత వర్షం కురుస్తూనే ఉంది. ఈ వర్షంతో వాహనదారులందరూ కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి హైదరాబాద్ నగరంలో కనిపిస్తోంది. ఇటు షేర్లింగపల్లి, సికింద్రాబాద్, బేగంపేట్ తదితర ప్రాంతాల్లో కూడా కుండపోత వానే కనిపిస్తోంది. పెద్ద ఎత్తున కూడా వరద నీరు వచ్చి రోడ్ల మీదకి వచ్చి చేరడంతో వాహనదారులకంతా కూడా ఇబ్బంది ఏర్పడుతోంది. సో వాహనదారుల ట్రాఫిక్ కూడా చాలా నెమ్మదిగా కదులుతోంది. అయితే ఇప్పటికే బృందాలన్నీ కూడా రంగంలోకి దిగాయి సహాయక చర్యలు చేయడానికి. సో మొత్తానికైతే రాత్రి వేళల్లో ప్రయాణాలు వీలైనంతగా వరకు వాయిదా వేసుకోవాలని చెప్తున్నారు. అయితే రోడ్లపై నీరు ఎక్కువగా ఉన్నందున మ్యాన్ హోల్స్ గాని, గుంతలు గాని అన్ని కూడా వరద పారుతోంది. సో అందులో నుంచి వాటర్ కూడా లీక్ అయిపోయి అవంతా కూడా రోడ్డు మీదకి వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో ఎక్కడ గుంతలు ఉన్నాయి, ఎక్కడ మ్యాన్ హోల్స్ ఉన్నాయి, ఆ ప్లేసెస్ లో చాలా కేర్ఫుల్ గా అప్రమత్తంగా ఉండండి అని చెప్పేసి సూచనలు ఇస్తున్నారు. అయితే గాలి వానకు కూడా చెట్లన్నీ కూడా, విద్యుత్ స్తంభాలు కూడా కూలే ప్రమాదం కూడా ఉంది. సో వర్షం కురిసే సమయంలో కానీ స్తంభాలను కానీ వాటిని పట్టుకునే ప్రయత్నం చేయొద్దు. సో ఎక్కువగా వర్షం కురుస్తుంది అని చెప్పేసి చెట్ల కింద ఉండకూడదు. సో చెట్ల మీద కూడా చెట్లు విరిగి పడిపోయేటువంటి ప్రమాదం ఉంది గాలివానకు. సో ఇప్పటికే కొన్ని ప్లేసెస్ లో కరెంటు లైన్లు కూడా, ట్రాన్స్ఫార్మర్ల దగ్గర కూడా కొన్ని పడిపోయిన సిచ్యువేషన్ ఉంది. సో వర్షం కురిసే సమయంలో ఎస్పెషల్లీ
కరెంట్ లైన్లను ముట్టుకోవడం కానీ ట్రాన్స్ఫార్మ్ దగ్గరికి వెళ్ళడం కానీ చేయొద్దని చెప్పేసి సూచనలు కూడా ఇస్తున్నారు. సో ఎస్పెషల్లీ కూడా అత్యవసరం అయితే తప్పించితే రాత్రి వేళల్లో బయటకు వెళ్ళకూడదు. బయటకు వెళ్ళేటువంటి విషయాలు వాయిదా వేసుకోండి. ఎందుకంటే ఎక్కడికైనా బయటకు వెళ్తే ఖచ్చితంగా వర్షంలో ఇరుక్కునేటువంటి ప్రమాదమే ఉంది కాబట్టి మళ్ళీ ఇంటికి చేరుకోవడానికి వర్షం తగ్గుముఖం పడే వరకు వెయిట్ చేయాలి. సో కుండపోతగా వర్షం నాన్ స్టాప్ గా కురుస్తూనే ఉంది. సో మీరు ఇంటికి వెళ్లే సమయంకి లేట్ అవుతుంది కాబట్టి నైట్ టైం ఎక్కడికైనా వెళ్ళాలి అనుకుంటే అది అత్యవసరం ఎమర్జెన్సీ అయితే తప్పించితే బయటికి వెళ్ళకండి. వర్షం అయితే జోరందుకుంది. గత 2 నెలల నుంచి వర్షం లేని కారణంగా ఇప్పుడు వర్షం తన సత్తా చాటుతుంది. దాదాపు 2 నెలల నుంచి వర్షం ఎప్పుడొస్తుంది అన్నట్టుగా వైపు ఎదురు చూసినటువంటి సిచ్యువేషన్ కనిపించింది. ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుంది, హ్యూమిడిటీతోని చాలా ఇబ్బందులు ఏర్పడ్డాయి. సో ఇప్పుడు కనుక చూసుకుంటే వర్షం తన బీభత్సాన్ని క్రియేట్ చేస్తుంది. ఇన్ని నెలలు పడని వర్షం ఒక్కసారిగా గుమ్మరించి కురుస్తోంది. సో మొత్తానికైతే హైదరాబాద్ మహానగరంలో కుండపోత వర్షం గత అర్ధరాత్రి నుంచి కూడా కురుస్తుంది. సో పెద్ద ఎత్తున కూడా వరద నీరు రోడ్ల మీదకి వచ్చి చేరడంతో వాహనదారులందరూ కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో ముందస్తు హెచ్చరికల నేపథ్యంలో సహాయక బృందాలన్నీ కూడా రంగంలోకి దిగాయి. ఈ భారీ వర్షాలు ఒకసారిగా హైదరాబాద్ నగరాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. సో ఒకసారిగా గత అర్ధరాత్రి నుంచి కూడా భారీ వర్షాలు కురవడంతో వాహనదారులు ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతున్నటువంటి సిచ్యువేషన్ హైదరాబాద్ మహానగరంలో కనిపిస్తోంది. హైదరాబాద్ నగరాన్ని ఇప్పుడు వరుణుడు కుదిపేస్తున్నాడు. ఆయన సత్తా మొత్తం కూడా చాటేస్తున్నారు. గత 2 నెలల నుంచి కూడా కురవని వర్షం ఈ నెలలోనే కురిపిస్తాడా అన్న విధంగా కూడా వర్షం కురుస్తోంది. సో ఆకాశానికి చిల్లు పడిందా అనే విధంగా గత అర్ధరాత్రి నుంచి కూడా కుండపోత వర్షం ఉంది. సో మీరందరూ కూడా ఎక్కడి వాళ్ళు అక్కడ ఇంట్లో చాలా కేర్ఫుల్ గా ఉండండి. రాత్రి వేళల్లో అసలు బయటికి వెళ్ళొద్దు. నైట్ అయితే చాలు వర్షం ఒకటే కురుస్తుంది కుండపోతగా. సో అందరు ఎక్కడి వాళ్ళు అక్కడ అత్యవసరం అయితే తప్పిస్తే బయటికి వెళ్లకుండా హ్యాపీగా ఇంట్లోనే ఉండండి. అండ్ మ్యాన్ హోల్స్ గుంతలు ఎక్కువగా ఉంటాయో సో ఆ ప్లేసెస్ కి వెళ్లకుండా సో వాటిని గమనిస్తూ అప్రమత్తంగా ఉంటూ వాహనదారులందరూ కూడా వెహికల్స్ నడిపించండి. సో మొత్తానికైతే మరికొన్ని రోజులు కూడా ఇట్లాగే వర్షం కురిసేటువంటి అవకాశం ఉంది కాబట్టి అందరూ కూడా చాలా కేర్ఫుల్ గా ఉండండి. ముందే గొడుగులు గానీ రెయిన్ కోట్స్ గానీ అన్ని సిద్ధంగా పెట్టుకొని బయటకు వెళ్ళుండే.